హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కీలక అంశాల్లో కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి. కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలవుతున్న క్రమంలో కేంద్రం ప్రత్యక్ష పన్నుల బోర్డు చీఫ్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ ప్రకటన కూడా విడుదల చేశారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2026-27 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి అయితే రానుంది. ఈ కొత్త చట్టంలో కీలక మార్పులు అయితే జరిగాయి. అందుకు అనుగుణంగానే ట్యాక్స్ పేయర్లకు ఊరట లభించనుందండి. కొత్త ఐటీ చట్టం అమల్లోకి వస్తున్న క్రమంలో ట్యాక్స్ పేయర్లకు కేంద్రం ప్రత్యక్ష పన్నుల బోర్డు చీఫ్ రవి అగర్వాల్ ఒక శుభవార్త అయితే అందించారు. సోమవారం కీలక ప్రకటన చేశారండి. కొత్త చట్టం కింద ఈసారి ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫారాలను ముందుగానే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. జనవరి నాటికే ఈ ఐటీఆర్ ఫామ్స్ నిబంధనలను నోటీస్ పైన చేయనున్నట్లు వెల్లడించారండి. ఇక కొత్త ఫారాలు ముందుగానే రావడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి అని ఒకసారి చూసుకున్నట్టయితే ట్యాక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫారాలను ముందుగా విడుదల చేయడం ట్యాక్స్ పేయర్లకు చాలా పెద్ద సహాయం. రిటర్న్ ఫైల్ చేయడానికి తగిన సమయం అయితే దొరుకుతుంది. కొత్త చట్టం కొత్త రూల్స్ ను అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కంపెనీల పెరోల్ సిస్టమ్ ముందుగానే అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే అకౌంటెంట్లు ట్యాక్స్ కన్సల్టెంట్స్ భారం తగ్గుతుందని, రీఫండ్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని కూడా చెప్తున్నారు. ఇక గత 60 సంవత్సరాలుగా చెల్లుబాటులో ఉన్న ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త చట్టం అమల్లోకి అయితే రానుంది. ఈ కొత్త ఐటీ చట్టానికి అనుగుణంగా ఐటీఆర్ ఫారాలు ఉండనున్నాయనేసి సిబిడిపి చీఫ్ రవి అగర్వాల్ అయితే తెలిపారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టానికి సంబంధించి కొత్త ఫారాలు నిబంధనల రూపకల్పన అయితే జరుగుతోంది. జనవరిలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామనేసి చెప్తున్నారు. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంతో కొత్త ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ట్యాక్స్ పేయర్లకు తగిన సమయం అయితే దొరుకుతుంది అని రవి అగర్వాల్ అయితే తెలిపారండి. ఇక ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ లో ట్యాక్స్ పేయర్లు లాంజ్ ఏర్పాటు సందర్భంగా మీడియాతో అయితే మాట్లాడారు. కొత్త ఆదాయ పన్ను చట్టం 2025ను ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీన పార్లమెంట్ లో ఆమోదించింది. టీడీఎస్ త్రైమాసిక రిటర్న్స్ ఫారాలు అలాగే ఐటీఆర్ ఫార్మ్స్ వంటివి ఇందులో అయితే ఉన్నాయి. ప్రస్తుత ఫార్మ్స్ వెనక్కి తీసుకొని సులభమైన ఫారాలను రూపొందించే అంశంపై పన్నుల బోర్డు పనిచేస్తుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి అయితే వస్తుంది. ఇందులో కొత్త పన్నులేవి విధించలేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందండి. క్లిష్టమైన పన్ను చట్టాన్ని సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా మనకి ఈజీగా ఉండే భాషలో రూపొందించినట్లు వెల్లడించింది. పాత ఐటీ చట్టంలో 819 సెక్షన్లు ఉన్నాయి. వాటిని 536కు అయితే మనకి తగ్గించారు. ఇక 5.12 లక్షల పదాలు అయితే ఉన్నాయి ఇంతకు ముందు. ఇప్పుడు దాన్ని 2.6 లక్షల పదాలకు పరిమితం అయితే చేశారండి. ఈ మార్పులన్నీ పన్ను వ్యవస్థను పారదర్శకంగా చేసి రిటర్న్స్ ఫైలింగ్ సమయంలో జరిగే తప్పిదాలను తగ్గించడమే ముఖ్య ఉద్దేశం అని అయితే చెప్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.